హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగపార్వతి. ఆల్రెడీ చూపిస్తాను కదండి మీకు మన బిజినెస్ గురించి చెప్తుంటాను కదా. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి లేడీస్కి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆల్రెడీ మనకి వీడియో చాలామంది చూస్తున్నారు. తర్వాత కొంతమంది నాకు తెలుసున్న వ్యక్తుల దగ్గర నా నెంబర్ ఉంటుంది కదండి, వాళ్ళు నాకు ఒకసారి ఫోన్ చేసి, మేడం మేము మా వైఫ్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది, మీరు చెప్పిన బిజినెస్ బాగుంది, మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేడం, నాకు ఎలా వస్తాయి ఏంటి అనేసి అడిగారైనా. నేనేం చెప్పానంటే అండి, ఎవరికైనా కానీ హోల్సేల్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించగలనమ్మా నేను, నీకు ఎక్కడికి కావాలి ఏంటి అనేసి నేను వివరంగా అడిగాను. రాజమండ్రి పక్కన చిన్న విలేజ్ అండి వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే అండి, బస్కి ఇచ్చేస్తాను అనమాట అండి స్టాక్ అంతా. బస్కి ఇస్తే ఒక 100 రూపాయలు అంతా తీసుకుంటారు. బస్కి ఇస్తాను నేను. ఆ అబ్బాయికి వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తుంది, వాళ్ళ అడ్రస్ ఇచ్చి పంపిస్తాను, కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకుంటాడు. ఈ 100 రూపాయలు కూడా నేనే పెట్టుకుంటానండి. లోకల్లో ఎక్కడైనా సరే, కొంచెం విజయవాడ లోకల్ ఎక్కడైనా కానీ ట్రావెలింగ్ ఛార్జ్ అయితే నేనే పెట్టుకుంటానండి. అంతగా మించి ఏదైనా అయితే ఇంకా స్టాక్ ఎక్కువ కొన్నా నేను పెట్టుకుంటాను. అంతకు మించి తక్కువ స్టాక్ అనుకోండి, మీరు స్టార్ట్ చేయడానికి ఒక్కసారి చేయలేరు కదా, 50-50 అలాగా. అయితే నా వీడియో చూసి ఆల్రెడీ అడిగారండి ఆయన, నేను ఏం పంపించు బాబు, ఏమి పంపించాలి నీకు అనేసి అడిగాను. అడిగితే మేడం నాకు అన్నీ ఒక 30 50 ప్యాకెట్లు పంపించండి అనేసి అన్నారు. నేను అన్నానమాట, ఎందుకమ్మా డజన్ పంపిస్తాను, మామూలుగా చూడు ఒకసారి, ఏమన్నా బాగుంటే తర్వాత చూద్దాము, ఎందుకు పెట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం, బాగుంటే కనుక నేనే పంపేస్తాను, నాకు బిజినెస్ అవ్వాలి కదా, నీకోసం నేను ఆలోచిస్తున్నాను అని చెప్పాను. లేదు మేడం ఈజీగా అయిపోతుంది, మాకు కావాలి అనేసి అన్నారనమాట. అయితే నేను ఇప్పుడు ప్యాకెట్స్ తయారు చేశాను. ఇవి వేరే వాళ్ళకి చేశానండి. ఇవి అంటే సేమ్ వాళ్ళకి కూడా ఇవే పంపించాలన్నమాట నేను ఈవినింగ్. చూడండి, ఆల్రెడీ మనకి శాంపిల్స్ మనం చూపించాను కదండి. మెంతులు ఈ బయట వాళ్ళ షాప్లో తెచ్చుకున్నానని చెప్పాను కదా, వీటికి డిఫరెంట్ కూడా మీకు చూపిస్తానండి. ఇవన్నీ మనవి మెంతులు, ఇవి మన మెంతులు అండి. ఇవి చూడండి, ఐటమ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఇదిగోండి 5 రూపాయలు ఎండుమిర్చి అండి, వాళ్ళ దగ్గర నుంచి కొని తెచ్చింది. మనవి చూడండి, మన ఎండుమిర్చి. అంటే మీకు ఎందుకు చూపిస్తానంటే, సరుకు ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది మన దగ్గర, తర్వాత ఐటమ్ అనేది బాగుంటుంది. మళ్ళీ మీకు చూపించడానికి ఒక ప్యాకెట్ చేశాను అనుకుంటారు మీరు. చూడండి, ప్యాకెట్స్ అనేది చూపిస్తాను మీకు. ఇవి బాగా నాచురకం ముక్కుపోయినవి అవి ఉంటాయి కదండి, మొత్తం కుట్టడుగులు ఉంటాయి కదా, ఆ టైపు మిరపకాయలు ఇవి. ఇందులో ఒక గింజ కూడా లేదు. మన మిరపకాయలు ఇలా ఉంటాయండి. ఓకే అండి. మెంతులు కూడా మనం నెంబర్ 1 మెంతులు తీసుకొచ్చాము. చూడండి, మెంతులు కలర్ కూడా చాలా తేడా ఉంటుంది. మెంతులు మన మెంతులువి. ఓకేనండి. మన ప్యాకెట్. అలాగే ఎల్లుల్లి అండి. ఎల్లుల్లిపై చాలా రేట్ ఉంది బజార్లో, 300 దగ్గర నుంచి ఇక్కడ దాటే ఉంది. ఇవి నీట్గా మనం ఏం చేసినట్టు రేకలు అవి మొత్తం అంతా తుక్కంతా చెరిగేసి, మంచిపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 5 రూపాయల ప్యాకెట్లు కట్టామండి. అసలు 5 రూపాయలకి ఎల్లుల్లిపాయలు ఎక్కడ ఎవరు, కానీ మరి లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఇది కూడా వాడుకోవాలని వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా రీజనబుల్గా ఉండాలనేసి నేను ఈ ఎల్లుల్లిపాయలు కట్టానండి. ఓకే అండి. 5 రూపాయల స్టాక్ అండి ఇదంతా. ధనియాలండి, ఇవి 5 రూపాయలు ధనియాలు కట్టాము. ఇది చూసారు కదా, మెంతులు. ఆవాలండి, ఇవి ఆవాలు 5 రూపాయల ప్యాకెట్లు అండి ఇవి. ఓకేనండి. తర్వాత కర్రీ మసాలా పౌడర్ అండి. ఎందుకంటే చాలామంది పాపం కూలి పనికి వెళ్ళిపోతారు కదా, కూలి పనికి ఎవరైతే వెళ్ళారండి వాళ్ళకి పొద్దున్న పని అవ్వదు కదండి. అన్ని కొట్టి దగ్గర 5 రూపాయలు కొనుక్కొని వాళ్ళు ఏం చేస్తున్నారు, నూరుకొని టైం ఎక్కువ పడుతుంది కదండి. నేను ఒక రకంగా ఆలోచించి ఈ మసాలా పౌడర్ అనేది డైరెక్ట్గా కర్రీలో వేసేసుకుంటారు అనమాట. కర్రీలో వేసేసుకోవడానికి ఆల్రెడీ నేను ఈ మసాలా పొడి ఇలా తయారు చేశానండి. 5 రూపాయల ప్యాకెట్. అలాగేనండి. స్నాక్స్ అని తెలుసు కదా, ఆల్రెడీ చూస్తారు కదా నా వీడియోస్. 5 రూపాయల పల్లీల ప్యాకెట్, ఇదిగోండి 5 రూపాయల శనగల ప్యాకెట్లు, ఎండుమిర్చి, పచ్చళ్ళండి. ఎప్పుడైనా కానీ మనం సరుకు ఇచ్చిన తర్వాత ఇంక వేరే వాళ్ళకి అవకాశం ఉండకూడదండి. పలానా షాప్కి వెళ్తే ఇంక అన్నీ అక్కడే ఉంటాయని చెప్పుకునే విధంగా ఉండాలన్నమాట. నీ కొట్టి దగ్గర ఆవాలు కొని ఇక్కడ జీలకర్ర లేదని ఇంకో కొట్టి దగ్గరికి వెళ్ళుకొని వాళ్ళకి ఇబ్బంది. పలానా దగ్గరికి ఈ షాప్ దగ్గరికి మనం వెళ్ళామంటే అన్నీ వాళ్ళ షాప్లో దొరుకుతాయని చెప్పుకునే విధంగా నేను అల్లం పచ్చడి. ఓకే అండి. అల్లం పచ్చడి 20 రూపాయల ప్యాకెట్ అండి. ఇది 100 గ్రామ్స్ వస్తే అల్లం పచ్చళ్ళు కూడా, అది కూడా ఎక్కువ రేటు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తినాలని ఉంటుంది కాబట్టి వాళ్ళకి రీజనబుల్గా నేను 20 రూపాయల ప్యాకెట్స్ అండి. 20 రూపాయల నిమ్మకాయల ప్యాకెట్లు, నిమ్మకాయ పచ్చడి లేదా 30 రూపాయల నిమ్మకాయ పచ్చడి. చికెన్ పచ్చడి కూడా 50 రూపాయలు ఉండేలాగా వేరే వీడియో చేస్తాను మీకు.
ఇదండి. ఇలాగ మొన్న ఆల్రెడీ ఒక స్టాక్ పంపించాను. ఇది వేరే వాళ్ళకండి. ఇది డైలీ నేను 4-5 షాపులకి ఈ రకంగా పంపిస్తానండి. చూడండి, సింపుల్గా నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను బాగుపడుతున్నాను, దీని నుంచి 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను. అలాగే మీరు కూడా సంపాదించుకోవాలి, ఇలా చేసుకోవాలి బిజినెస్. ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏదైనా కావాలంటే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లేడీస్కి ఎవరికైనా నచ్చినవి కొనుక్కోవచ్చు. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడక్కర్లేదండి. భర్తను కూడా 10 రూపాయలు అడగక్కర్లేదు. ఇలా చేసుకోండి. ఓకే అండి. ఇలా ప్యాకింగ్ కూడా, కవర్లు కూడా మనకి చూసారండి, కవర్లో కూడా దొరుకుతాయి మీకు కట్టది కవర్లో. నాకు ఆ బ్యాగ్ అంటే స్టాక్ అండి, ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోతుంది అది బయటికి. ఓకే అండి. ఇది వేరే వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టేస్తాను నేను. ఇది వేరే వాళ్ళకండి. సింపుల్గా అండి, చక్కగా ఖాళీగా 1 అవర్ కూర్చొని ప్యాకింగ్ చేసేసుకొని నీట్గా, పిల్లలు ఉన్నారనుకోండి ఏది ఇచ్చేస్తారో ఇవన్నీ కలిపి ఒక షాపుకి పంపిస్తాను. ఈవినింగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలన్నది కూడా మీకు పెడతానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్యాకింగ్ తయారు చేస్తాను. ఎందుకంటే బయట అల్లం వెల్లుల్లి పేస్ట్లో రకరకాల చూస్తున్నాం కదా మనం టీవీల్లో. 500 కేజీలు పాడు చేశారంటే 400 కేజీలు దాంట్లో పాయిజన్ ఉందంటే ఏ రకాలుగా చెప్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఫ్రెష్గా మనకి ఎప్పటికప్పుడు, నేను కూడా షాప్కి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఒకే విషయం చెప్తానండి. పచ్చళ్ళు కానీ నేను పంపించేది ఫ్రెష్గా పంపిస్తాను. పచ్చళ్ళు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అమ్ముకోండి అమ్మ మీరు. అయిపోయిన వెంటనే నేను వెంటనే మళ్ళీ మీకు ఒక్కరోజు ముందు చెప్పండి, నేను మళ్ళీ మీకు స్టాకు అవే లోపల మీకు స్టాక్ వచ్చేస్తుంది అని చెప్తానండి. చూసారండి, ఇవన్నీ కూడా షాప్కి వెళ్తున్నాయి. మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా ఇలా బిజినెస్ చేయాలని అనుకుంటే, మీకు కూడా హోల్సేల్ స్టాక్ కావాలనుకుంటే నా నెంబర్ కింద చూడండి మెన్షన్ చేస్తున్నాను నేను. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏంటన్నది డౌట్స్ ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి. మీకు ఏమైనా స్టాక్ కావాలంటే ఎక్కడికి పంపించాలన్నది ఈరోజు చెప్తే రేపు సాయంత్రానికి మీకు స్టాక్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనండి. ఇలా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి ఇలాంటివి చూసి. ఓకేనండి. ఇంకా నీకు మా ఇంట్లో ఏమేమి దొరుకుతాయి స్నాక్స్ అవి కూడా పెడతాను నేను. ఆల్రెడీ ప్యాకింగ్లు జరుగుతున్నాయి, అవి కూడా నేను ఒక్కదాన్నే చేస్తానండి. ఉదయం 8ంటికి లేసాను, ఇల్లు శుభ్రం చేసుకున్నాను, చక్కగా టిఫిన్ చేస్తాను, టీ తాగాను, పని అయ్యింది, ప్యాకింగ్ మొదలెట్టుకున్నాను. ఈ టైంకి అయిపోయినాయి ప్యాకింగ్లు. ఓకేనండి. నా వీడియోస్ ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను విలువ చేయండి. డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది నేను నేర్పిస్తాను మీకు. తినడానికి లేదు అనే దగ్గర నుంచి తినడానికి తీరిక లేదనే స్థాయి వరకు వెళ్ళేలా నేను మీ వెంట ఉండి మీకు బిజినెస్ చేపిస్తానండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.